హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నా. ఇక్కడ ఈ బ్లౌజ్ గురించి ఏం చెప్తున్నానంటే, నేను పైకి ముందు ఫాట్ వరకు కొంచెం పైకి ఉండాలి, వెనక ఫాట్ వరకు కొంచెం డౌన్ అంటే కిందికి ఉంటే బాగుంటుంది లుక్ అని అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. ఇది ఇది మొన్న 10 రోజులు అవుతుంది కుట్టి, ఈ బ్లౌజ్ కుట్టి. కానీ ఈరోజు చూపిస్తున్నా మీకు. అయితే ఈ లంగా ఆన్లైన్లో బుక్ చేసింది కదా, లంగా ఓని ఆన్లైన్లో బుక్ చేసింది. ఇది కొంచెం సైజు ఫ్రీ సైజు వచ్చింది అన్నట్టు. అయితే నేను నడుము సైజు చేసి ఇంకా ఆ గంటలు ఉంటాయి కదా ఎదరు, ఆ గంటలు పెట్టినాను అనమాట. లంగా మొత్తం ఇలా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయింది అసలు. తను ఏం చెప్పిందంటే కట్ వర్క్ పెట్టమనింది నడుముకి. కాకపోతే నేను 2 ఇంచులు దించమని చెప్పింది. కాకపోతే నేను మర్చిపోయి మామూలుగానే ఆ జాకెట్ ప్రకారమే కటింగ్ చేసినాను అనమాట. ఇంక కట్ వర్క్ పెట్టడానికి అవ్వలేదు. వేరే రకంగా పట్టీ లెక్క వేస్తే అలా వద్దు, అతికేసినట్టుంది అనింది. ఇంక నేను సర్లే కట్ వర్క్ అడిగింది కదా ముచ్చటపడి పాప అని చెప్పి, లుక్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్, బాగుందా అని చెప్పి నేను మళ్ళీ కొంచెం నెట్ క్లాత్ తెచ్చి దానికి కట్ వర్క్ పెట్టి, కట్ వర్క్తో భలే బాగా వచ్చింది నెట్ క్లాత్ తోటి కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే. ఇంకా హెమ్మింగ్ చేసేది ఒక్కటే మిగిలిపోయిందనమాట. ఇంకా దాని సంగతి పక్కన పెడదాం, దాని స్టోరీ చెప్తా నేను. ఈ జాకెట్ ఎందుకు చూపిస్తున్నావు, ఆ జాకెట్ చూపించకుండా అనుకోవచ్చు మీరు. అయితే ఫైనల్గా ఈ జాకెట్ అయితే కుట్టి వాళ్ళకి పంపిస్తే, వాళ్ళు ఖర్చు లేదు, టైట్ అయింది బాగా, కొంచెం కట్ చేసి ఇవ్వు సరిపోతుంది అన్నట్టుగా చెప్పిండ్రు నాకు. కాబట్టి దీనికి నేను కట్ చేసి ఫైనల్గా ఇలా తయారు చేశాను అనమాట ఈ జాకెట్ని అయితే. ఇది బాగా వచ్చింది. హ్యాండ్స్కి ఏమో కట్ వర్క్ వచ్చింది. లుక్ వేరు బాగుందన్నమాట బ్లౌజు. కానీ క్లాత్ కాస్టే కొంచెం ఎక్కువగానే ఉంది. 420 రూపాయలు 330 రూపాయలు చెప్పింది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఒక స్టోరీ ఉందన్నమాట. అయితే ఇంకా నెట్ క్లాత్ వేసి అంటే కట్ వర్క్ పెట్టి బాగా నీట్గా కుట్టిన అసలు బ్లౌజు. నాకే భలే బాగా నచ్చింది. వాళ్ళకి ఫోటో కూడా పెట్టలా, నాకు అంత టైం కూడా లేదు, వీడియో కూడా తీయలేదన్నమాట. నేను కొంచెం ఫాస్ట్ కుట్టాల్సి వచ్చింది, అందుకని నేను వీడియో తీయలేదన్నమాట. అయితే కుట్టి అక్కడ పెట్టి దాన్ని చూసుకొని మురిసిపోతున్నా అంతే. ఇంకా చూడు, అప్పుడే ఒక అమ్మాయి చిన్న బాబుని తీసుకొని బ్లౌజ్ లీయటానికి వచ్చిందనమాట నాకు. అయితే ఇప్పుడు నేను మీకు ఏదైతే వీడియోలో బ్లౌజ్ చూపించినానో అలాంటివే తీసుకొని వచ్చింది. 2 చీరలో తీసుకొని వచ్చింది అనమాట. అయితే అక్క నాకు డిజైన్ చూపి సెల్లులో చూసుకుంటాను అని అనింది. సరేలని చెప్పి నా సెల్లోనే డిజైన్లు పెట్టించి, ఇంక నేను బయట ఏదో పని ఉండి నువ్వు చూస్తుండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళాను నేను. అయితే అది మిషన్ మీదనే ఉందన్నమాట. నేను మిషన్ మీదనే పెట్టిన జాకెట్. ఈడు బొడ్డోడు ఏం చేసిండు, వాళ్ళ అమ్మేమో పాపము, ఇంకా మన ఆడవాళ్ళకి సెల్లు దొరికితే మామూలుగా ఉండదు కదా, దొరికింది అన్నట్టుగా చూస్తూనే ఉంటా. ఆడవాళ్ళనే కాదు, ఎవరైనా సరే సెల్లులో చేతిలో చెల్లు ఉందంటే మాత్రం ఇంకేం పట్టించుకోరుగా. అట్లాగే ఆ అమ్మాయి కూడా డిజైన్ చూసుకుంటా ఉంది. వీడు పోయి ఏం చేసిండంటే, కత్తిరి కూడా ఆడే ఉందిగా, కత్తిరి తీసుకొని దాన్ని ఏ రకంగా కత్తిరియమంటే ఆ రకంగా కత్తిరించిండు అనమాట. అసలు ఎందుకు పనికి రాలేదు. కనీసము అక్కడ మీకు లంగా బార్డర్ ఎందుకు చూపించినానంటే, ఆ బార్డర్కి ఎలా వచ్చిందో అలా చేతులకు వచ్చింది కదా, అదన్నా దీనికి వేద్దాం అనుకున్నా నేను. కానీ అది కూడా పనికి రాకుండా అసలు ముక్కలు కట్ చేసి పెట్టిండు అన్నట్టు, ఏం పనికి రాకుండా చాలా బాధ వేసింది నాకు. వాడేమో తెలియని పిల్లోడు, వాళ్ళ అమ్మేమో సెల్లో డిజైన్లు పెట్టిస్తే అది చూసుకుంటుంది. వీడు ఎప్పుడు పోయి అలా చేసిండో ఏమో. అసలు ఫోటో తీసుకుందామన్నా కూడా ఆకారం కూడా లేకుండా, ఎందుకు పనికి రాకుండా చేసిండనమాట. నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఇంకా ఫీజులు ఎగిరిపోయినాయి అంటే ఎగిరిపాక ఏం చేస్తాయి మరి. బాగా కుట్టినా మంచిగా, అసలు ఎంత కష్టపడి కుట్టినానే నాకే తెలీదు. కనీసం ఇంక నాకు బాధ వేసింది, ఆ పిల్ల బాధపడింది. కానీ వాడిని ఏం చేయలేం కదా, వాడిని అప్పటికి 2 దెబ్బలు వేసింది. సరేలే, అబ్బాయిని కుడితే రాదు కదా బ్లౌజు. అయితే ఇదంతట్లో కూడా నా అదృష్టమైంది తెలుసా, వాళ్ళు మా ఊరోళ్ళే.
ఎక్కడ వాళ్ళు అయితే నేను ఏం సమాధానం చెప్పేదాన్నో నాకు తెలియదు. మా ఊరోళ్ళేనమాట వాళ్ళు. ఇంకా చేసేది ఏం లేక సరేలే ఇంకొదిలి నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఇలా జరిగిందని చెప్తాను అని అన్నా. నేను అన్నా కానీ నాకు టెన్షన్గానే ఉందన్నమాట. ఇప్పుడు ఓన్లీ మేము జాకెట్ కదా, కరెక్ట్గా సెట్ కావాలంటే సెట్ అంటే సూట్ అవ్వదు కదా అనుకొని నేను కూడా అనుకున్నా. ఇంకప్పుడు తన జాకెట్ అంటే చూసుకుంటా తన మొక్కలు ఉంటాయి కదా, జాకెట్ మొక్కలు ఉంటాయి కదా, అవి చూపించింది. అక్క ఇదైతే కొంచెం సూట్ అయ్యేటట్టుంది, కుట్టు ఇది తర్వాత చూద్దాంలే అని అనిందనమాట. నేను నా టెన్షన్ సరే చూస్తేనేమో అంచుకి కరెక్ట్గా కలర్ సరిపోయింది, కానీ డిజైన్ మార్పు కదా ఏమంటుందో అన్నట్టుగా సరే కుట్టక్క అమ్మాయి జాకెట్ ఈ అమ్మాయికి సరిపోయింది అనమాట. సరే కుట్టక్క నచ్చితే తీసుకుంటారు, లేకపోతే సేమ్ డ్రెస్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అదే డబ్బులు నేను ఇస్తానని చెప్పింది. ఆ ధైర్యంతో నేను ఇప్పుడు మీకు చూపించిన బ్లౌజ్ కుట్టేసినాను అనమాట. టెన్షన్లో కుట్టిన, అది కూడా ఖర్చు లేదు దానికి. సైజ్ ఎంత పెట్టినాను అర్థం కాలేదు అస్సలు. ఇంకా ఎందుకంటే అసలు ఏం జరిగిందో నాకే తెలీదు. తర్వాత ఫోన్ చేసి నాగేంద్రమా ఇది సరిపోలేదు, నన్ను నాగేంద్రమా అని పిలిచిద్దిలే, సరిపోలేదు కొంచెము ఖర్చు తగ్గింది అని. ఇంకా సరే ఇంకా చేసేది ఏం లేదు కదా పంపించమని మళ్ళీ ఖర్చు చేసి ఇచ్చినాలే. ఇది కుట్టి మనం నేను పార్సిల్ చేసిన తర్వాత ఫోన్ చేసి అడిగాను అనమాట, ఇలా జరిగింది మరి బ్లౌజ్ ఇలా కట్ అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది, కనీసం నేను వీడియోలో పెట్టుకోవడానికి ఆ ముక్కలన్నీ ఈ వీడియో తీసుకుంటానంటే ఇయ్యట్లా పిల్ల వద్దు అని. దాన్ని కూడా చూపిద్దాం అనుకున్నా, వద్దులక్క అనింది. పాపం అడిగే నేను వీడియో చేసినాలే. ఎవరో ఒకరికి ఇలా పిల్లలు వచ్చినప్పుడు, వచ్చిన పిల్ల తల్లులైనా మిషన్ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం మిషన్ కుట్టే వాళ్ళం కూడా ఒకరిని నమ్మి మిషన్ మనం వదిలేసి పోవద్దు. అసలు పిల్లలు ఉంటే చిన్నపిల్లలకు తెలియదు, అట్లా వదిలేసి పోవద్దు అనేది నా ఉద్దేశం అనమాట. నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఈ విషయంలో. సరే ఇంక ఇది ఎట్టుంటే ఇంక సరే పంపించినావు కదా, చూసి ఒకవేళ ఓని మేనికి కానీ సరే అది కరెక్ట్గా లేకపోతే నేను ఏరేది పెట్టుకుంటాను అనింది. సరేనన్నా నేను. కానీ వాళ్ళు వేసుకొని చూసి బాగానే ఉందిలే, ఏం కాదు, కరెక్ట్గా సరిపోయింది, కాకపోతే కొంచెం ఖర్చు తగ్గింది అంటే దానికి ఇంకా పంపించు నేను ఖర్చు చేసి ఇస్తానని చెప్పి ఇప్పుడు లాస్ట్కి దాన్ని ఇలా తయారు చేసినాను అనమాట. ఇంకేం లేదు తయారు చేసింది, ఇందాక వీడియోలో కొంచెం ముందులో కానొచ్చింది కదా, ఖర్చు చూపించిన కదా, అలా చేసినాను అనమాట. ఇప్పుడు పర్లేదు. ఇదంటే సరే, ఇదంటే తీసే ఏదన్నా ఒక 2-3 వేలు పెట్టి లేకపోతే 4-5 వేలు పెట్టిన చీరలు అలాంటివి నా కాడికి వస్తాయని కాదు, ఎవరి కాడికి వచ్చినా అలాంటివి జరిగితే ఏమైంది పరిస్థితి. ఆ బ్లౌజ్ అయితే మనం తేలేం కదా. కాబట్టి మిషన్ కుట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీకు జాగ్రత్త లేకపోతే మాకు ఉండదా అనుకోగాకండి. నాది కూడా జాగ్రత్త లేని పని కాదు, కొంచెం పొరపాటు జరిగింది. ఆ పిల్ల కూడా పాపము అనుకోకుండా జరిగిపోయింది. ఈ జాకెట్ స్టోరీ అయితే ఎంత ఉంది. ఈ వీడియో మీ అందరికీ నేను వీడియో ఎందుకు పెడుతున్నానంటే, కనీసం నాలాంటి తింగరోళ్ళు ఒకరు ఇద్దరైనా ఉంటారు, అలాంటి వాళ్ళకి పనికి వస్తుంది. ఇంకా చిన్నపిల్లలను తీసుకొని మిషన్ కాడికి వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటివి జరిగితే మళ్ళీ ఇంకా మన వాళ్ళు కాదు కదా అనుకున్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో పెట్టినాను అనమాట. అంతే, ఇంకేం లేదు. ఓకేనా, బాయ్.